రాముడు, కృష్ణుడు, విష్ణువు ఈ దశావతారాలన్నీ కేవలం ఇండియాలోనే ఉంటే ఎట్లాగా మిగతా దేశాల్లో ఎందుకు లేవు? ఇండియాలోనే కాదు, ఇండోనేషియా, థాయిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, మలేషియా ఇంకా చాలా దేశాల్లో ఉన్నాయి. ఈవెన్ మహాభారతాన్ని అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన శకుని పాలించిన గాంధార రాజ్యం ఇప్పుడున్న పాకిస్తాన్ అండ్ రావణాసురుడు పాలించిన లంక ఇప్పుడున్న శ్రీలంక నేషన్ లో ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఎక్కడైనా భగవద్గీత కానీ మహాభారతం కానీ ఏ శ్లోకమైనా ఏ అధ్యాయమైనా ఈ గీత కేవలం భారతదేశానికి చెందింది అని చెప్పలేదు. ఎందుకంటే ఒకప్పుడు భూమి మొత్తం రాజ్యాలుగా డివైడ్ అయ్యింది. ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి హిందూయిజమే ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని. కానీ మన దేశంలోనే ఉంటూ మన మతం నుంచి కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనం నమ్ముతున్న దేవుళ్ళనే ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇండియాలోని ఎందుకు ఇంతమంది దేవుళ్ళు అంటే, ఒక ఇంట్లో దేవుడి గుడి సపరేట్ గా ఎందుకు ఉంటుందో అలా ప్రపంచానికి ఇండియా గుడి లాంటిది. అన్ని మతాలను అన్ని దేవుళ్ళని గౌరవిస్తుంది. కానీ మాటలు జాగ్రత్త, తొక్కేయాలని చూస్తే తొక్కి పడేస్తాం. జై హింద్.